హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక మంచి సైడ్ డిష్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చిక్కుడుగా ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది సైడ్ డిష్ గానే కాదు, వేడి వేడి రైస్ లో వేసుకొని తిన్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు చిక్కుడుగాయలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో మనం వాష్ చేసుకున్న చిక్కుడుగాయలు వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మూత పెట్టేసి వీటిని బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడికేలోపు మనము వేరొక స్టవ్ పైన మసాలా తయారు చేసుకుందాము. మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఒక 2-3 టేబుల్ స్పూన్లకు వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, అదే విధంగా 5-6 ఎండుమిరకాయలను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ ఏమి ఇవ్వలేదు, ఇలా డైరెక్ట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వీటిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేసి దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఇలాగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఒక పల్సిస్తే సరిపోతుందండి. కచ్చపచ్చగా అలాగా ఇలాగా చూడండి, ఇలాగొస్తే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసేసి ఈ లోపు మనకు చిక్కుడుగాయ కూడా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చిక్కుడుగాయలు కొంచెం లేతగా ఉన్నట్టువే తీసుకోండి, తొందరగా ఉడికిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలాగా మొత్తాన్ని ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ ని ఇలాగ తీసేయద్దండి. వాటర్ ఇలా తీసేస్తే మనకు ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని పోతాయి. కాబట్టి దీన్ని ఇలా ఉడికిపోయింది అనుకున్నప్పుడు మూత తీసేసి అలాగ ఉడకపెట్టేసామంటే వాటర్ అందులోకి ఇంకిపోతాయి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అదే విధంగా ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటిని లైట్ గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదండి చిక్కుడుగాయలు, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమీ లేవు. ఉడికిపోయిన తర్వాత మనము మూత తీసేసి అలా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టామంటే వాటర్ అన్ని ఇంకిపోతాయి. మనము వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇలాగా దీన్ని వేసేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఆయిల్లో వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీకు సాల్ట్ తక్కువైతే ఇక్కడ యాడ్ చేసుకోండి. మనం ఉడికిచ్చేటప్పుడు ఆల్రెడీ మనము సాల్ట్ యాడ్ చేసాము. దాన్ని బట్టి మీరు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీకి వేసి ఉంచుకున్నాం కదండి మసాలా, ఆ మసాలాలని యాడ్ చేసుకోండి. ఈ మసాలాల్లో మీరు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. మీకు అవైలబుల్ గా ఉంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఇలాగ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇది పప్పు చారు, సాంబారు లేదా రసం దేనికైనా కూడా సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. అలా కాకుండా మనకు రైస్ లో కలుపుకొని తిన్నా కూడాను చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దేనికైనా కూడాను సైడ్ డిష్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.